ఏపీ సెట్ జస్ట్ 3 డేస్‌లో నేను ప్రిపేర్ అయ్యి క్లియర్ చేశాను. అది నా థర్డ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్ అనేది నేను ప్రిపేర్ అవ్వలేదు. సెకండ్ అటెంప్ట్‌లో కూడా నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. అయితే థర్డ్ అటెంప్ట్ అనేది నేను యూట్యూబ్‌లో కొంతమంది ఈ యొక్క టీచర్స్. హాయ్ గైస్, దిస్ ఈజ్ జోమో సంచారి. సో నేను ఈరోజు మీకు ఏపీ సెట్ 2 వీక్స్‌లో ఎలాగా క్లియర్ చేయాలి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో 2026కి మార్చ్ 28, 29న ఏపీ సెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ ఎగ్జామ్ అనేది దాదాపుగా చాలామంది ప్రమోషన్స్ కోసము, లెక్చర్స్గా ఉన్న వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా వెళ్ళడానికి కోసము, డిగ్రీ లెక్చరర్స్గా, తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా పీజీస్కి, సో వీటి కోసం ఎగ్జామ్ ఎక్కువగా చాలామంది అటెంప్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఎవరైతే మా ఎంఎస్సి ఫ్రెష్గా కంప్లీట్ అయిపోయి ఉంటుందో వాళ్ళైతే పిహెచ్డి ఎంట్రన్స్ రాయకోకుండా డైరెక్ట్గా ఏపీ సెట్ ద్వారా వాళ్ళు డైరెక్ట్గా ఎంట్రన్స్ అనేది ఎక్సెప్షన్గా తీసేసుకొని డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మాత్రమే ఈ ఏపీ సెట్ అనేది తీసుకుంటారన్నమాట. కొన్ని డిగ్రీ అన్ఎయిడెడ్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట వితౌట్ పిహెచ్డి. అయితే అది ఈ యొక్క ఏపీ సెట్ని ఎలాగ ప్రిపేర్ అవ్వాలి, దీని ఫీజు ఎలా ఉంటుంది, తర్వాత ఏం సబ్జెక్ట్స్ చదివితే ఈజీగా క్లియర్ చేయొచ్చు వితౌట్ కోచింగ్, ఇది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అప్లికేషన్ రిలేటెడ్ది కాదు. సో ఇన్ కేస్ మీరు కానీ ఫీజు కానీ చూసినట్లయితే జనరల్ కేటగిరీకి అయితే ఫీజు వచ్చి 1600 రూపీస్, అదే ఎస్సీ ఎస్టీకి అయితే 900, మరి బీసీ కేటగిరీ వాళ్ళకి అయితే 1300 పే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఎగ్జామ్ అనేది 2 పార్ట్స్గా ఉంటుంది. పార్ట్ 1 వచ్చి రీజనింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. పార్ట్ 2 వచ్చి మీరు ఏదైతే ఎంఎస్సిలో, మాస్టర్స్లో ఎంఏ కావచ్చు, పీజీలో ఎంఏ, ఎంఎస్సి, ఎంసీఏ, తర్వాత ఈ ఎంఎస్సీస్ ఎవరైతే పీజీలో ఎవరైతే ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్నారో ఆ కోర్సుకి రిలవెంట్గా ఉన్న సబ్జెక్టులను మాత్రమే చూస్ చేసుకోవాలి. అవి మాత్రమే పార్ట్ 2లో ఉంటాయన్నమాట. సో పార్ట్ 2 అనేది అందరికి కామన్ కాబట్టి పార్ట్ 2లో బేసిక్స్ మీకు ఏదైతే సిలబస్ ఉంటుందో ఫస్ట్ సెమిస్టర్లో అది చదువుకున్నా చాలన్నమాట. మీరు ఈజీగా ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయొచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసుకున్నా, ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నారో చూసుకుంటే ఈజీగా మీరు వితిన్ 2 వీక్స్లో ఈ సబ్జెక్ట్ని క్లియర్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్కువగా నెగిటివ్ మార్కింగ్ లేదు. అదే పార్ట్ 1 అనేది అందరికి కామన్. సో కామన్ సబ్జెక్ట్లో మనకు 2 పేపర్స్ మనం క్వాలిఫై అవ్వాలి అనమాట. పార్ట్ 1లో అయితే మీరు ఖచ్చితంగా రీజనింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. సో రీజనింగ్లో మనం చూసినట్లయితే మనం అన్ని ఎగ్జామ్స్కి ఎలాగైతే రీజనింగ్ ఉంటుందో అలాగే ఈ ఎగ్జామ్లో కూడా రీజనింగ్ అనేది సేమ్ అలాగే ఉంటుంది. అయితే కొద్దిగా టీచింగ్, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఎన్ఈపి ప్రకారంగా వాళ్ళు టీచింగ్కి రిలేటెడ్గా అడుగుతారనమాట. సో టీచింగ్కి రిలేటెడ్గా ఎలా అడుగుతారనంటే, ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా కానీ ఒక స్టూడెంట్ తప్పు చేస్తే ఆయన్ని మీరు దండిస్తారా, అంటే క్లాస్లోంచి వెళ్ళిపోమంటారా, లేదా నెక్స్ట్ టైం రిపీట్ చేయొద్దని అంటారా, లేదా ఏదైనా అసైన్మెంట్ ఇస్తారా. అయితే ఇది జనరల్ కామన్ సెన్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు అక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, లాజికల్గా చేయాల్సి ఉంటుంది. అలాగే దాంతోపాటు మీకు కొన్ని న్యూమరికల్, సిరీస్ బేస్డ్ క్వశ్చన్స్, తర్వాత ఈ యొక్క ఏమంటాము సిలాజిజం, తర్వాత సింప్లిఫికేషన్స్, యావరేజెస్, ఇవి మీకు యాప్టిట్యూడ్లో వస్తాయి. తర్వాత రీజనింగ్లో సపరేట్గా వస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ మీరు ఎలాగా రీజనింగ్ని చదవాలి, ఎన్ఈపి మాకు తెలియదు కదా సబ్జెక్టు, అందరికి కామన్ అయితే ఎలా చదవాలి అని అంటే, నేను మీకు ఇక్కడ కొన్ని వీడియోస్ చూపిస్తాను డిస్క్రిప్షన్లో. ఈవిడ పేరు అనిత మేడం. ఈ ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. చూశాక కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు ఆన్సర్స్ని అటెంప్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ మేడం చాలా సింపుల్గా చెప్తారు, మీకు ఈజీగా అర్థమవుతుంది. నేనైతే ఏపీ సెట్ జస్ట్ 3 డేస్లో నేను ప్రిపేర్ అయ్యి క్లియర్ చేశాను. అది నా థర్డ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్ అనేది నేను ప్రిపేర్ అవ్వలేదు. సెకండ్ అటెంప్ట్లో కూడా నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. అయితే థర్డ్ అటెంప్ట్ అనేది నేను యూట్యూబ్లో కొంతమంది ఈ యొక్క టీచర్స్ ఉంటారే, రీజనింగ్ యాప్టిట్యూడ్కి మీకు నచ్చిన వాళ్ళని మీరు చూస్ చేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ ద సిలబస్ని బట్టి. అయితే రీజనింగ్ పరంగా మాత్రం నేను ఈ అనిత మేడం క్లాసెస్ని విన్నాను అనమాట. సో ఈవిడ ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా, టీచింగ్కి రిలేటెడ్గా మెథడాలజీని, రీసెర్చ్ మెథడాలజీని చాలా సింపుల్గా చెప్పారు. సో ఈ వీడియోస్ని నేను సజెస్ట్ చేస్తున్నాను, మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. 3-4 డేస్ ఎనఫ్. మీరు మంచిగా కాన్సన్ట్రేటెడ్గా స్పెండ్ చేశారంటే ఈ 26లో మీరు ఏపీ సెట్ అనేది ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో ఏపీ సెట్ అనేది పెద్ద టఫ్ థింగ్ కాదు. ఇన్ కేస్ మీరు క్లియర్ చేసినట్లయితే మీరు పిహెచ్డి జాయిన్ అవ్వడానికి ఇది ఒక మంచి ఛాన్స్ అనమాట. అలాగే ఏదైనా కానీ
సెంట్రల్ ఎగ్జామినేషన్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పొజిషన్స్ పైన అని సెలెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కట్ ఆఫ్ అనేది ఎవ్రీ ఇయర్ డిఫరెంట్గా ఉంటుంది. అది మనం ఇక్కడ ఏం డిస్కస్ చేసుకోవట్లేదు. అయితే మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అది ప్రిపరేషన్ పరంగా అలాగే ఇంకా ఏదైనా టాపిక్స్ పరంగా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. ఇన్ కేస్ మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ తర్వాత ట్రావెల్ కంటెంట్స్ ఇవన్నీ కూడా నేను ఈ వీడియో నా ఛానల్లో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఏపీ సెట్ అనేది సింపుల్ థింగే. జస్ట్ మీరు పార్ట్ 1 బాగా ఫోకస్ చేయండి. పార్ట్ 2 అనేది మీ సబ్జెక్ట్ కాబట్టి మీరు కొద్దిగా సింపుల్గా రిలేటెడ్గా ఏదైనా చదువుకోండి. సో లైఫ్ సైన్స్ రిలేటెడ్ వాళ్ళకు కూడా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. వాళ్ళకి అందరూ కామన్గా ఉంటుందన్నమాట. సబ్జెక్ట్ బేసిక్స్ మాలిక్యులర్ బయాలజీ, తర్వాత బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్, అలాగే బయోకెమిస్ట్రీ, తర్వాత బాటనీ, జువాలజీ, ఇలా బేసిక్ సైన్స్లో నుంచే వాళ్ళు అడుగుతారనమాట. సో నెగిటివ్ మార్కింగ్ లేదు కదా, ఇది మన బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. హోప్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్.